నీలపాల సుబ్బారావు 24/8/72 జమ పూడ్చిన బాబుతో 30 రూపాయలు. పచ్చిపాల వెంకరత్నం 18/6/72 జమ దహన క్రియలకు 45 10 వేసి పోయాడు. వెనక ఎవడో లేడు, ఎలా వస్తుంది ఇంకా? ఏరా అంది అవుతా ఏరా? లేదే మావా, నక్క నోట్లో మట్టి కొట్టి సచ్చినోడు లేచి కూర్చున్నాడు. ఇక మన నోట్లో దుమ్మే. పొద్దున్నే ఏం కవరట్టుకొచ్చారా? శవాన్ని మోయడానికి ఎప్పుడు కవర్ వస్తుందా అని గోతుగా నక్కలాగా ఎదురు చూస్తా ఉన్నాను. ఏం ఊర్రా, ఒక్కడు చావనంటాడు. పోయినేడే బాగుంది మావా, ఎంత మందిని ఇచ్చామో ఎంత మందిని పూడ్చామో. అది కలరాసేదని రా, క్షణం తీరిక లేకుండా మోసే శవాన్ని మోసినట్టుగానే ఉన్నాం. ఇదిగో మావా, డాక్టర్లు వచ్చిన తర్వాత ఈ ఊరు మరీ దిగసారిపోయింది అనుకో. సచ్చినోడి సావనివ్వకుండా ఏ సూదో బిళ్ళ చేసి లాబీస్ కూక పెడుతున్నారు. ఏమలేవే ఒరే గురవయ్య, మన శవాలు మోసే వాళ్ళకి సంఘం లేకపోవడం గొప్ప సిక్కేరా. ఉంటేనా నిజంగా సత్యవాళ్ళని బతికించడానికి వీలు లేదని పిటిషన్ పెట్టి ఉండేవాడు. అంతగా కాదంటే సమ్మె చేసేవాళ్ళ. ఏంటంట బహుశా డబ్బా కట్టాడా? లేదు మావా, బయట పెట్టినట్టు పెట్టి మళ్ళీ లోపల తీసుకెళ్లారు. అది ఏంటి అని అడిగారు. అదేంటో మూర్ఛరోగం అంట. గోరు వీడి అమ్మ కడుపు కాలా. ఈవేళ ఎవడ మొహం చూసినావో కానీ 2 కేసులు బతికిపోయి. ఇలా ఎవడు చావపోతే ఎలాగా? ఇక మనమన్నా చావాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది బాబా, నువ్వు సిద్ధంగా ఉన్నావు గంట కట్ట మావా. లేదు, ఇక నేను వెళ్ళాలి. అది ఎవరది? కనకయ్య ఏం జరమయ్యా, మా చెట్టు చూడకున్నావు. ముట్టారు లేదు, పాడు లేదు కానీ అక్కడ పడ. ఏం జన్మయ్యా నీ జన్మ? ఎప్పుడు అనుకోవడం కానీ అద్దన పెట్టి పోకడు ఎప్పుడున్నా కొన్నావా? చల్లుడు ఇదేంటయ్యా కుళ్ళని చేమ కంపుకుంటున్నట్టు కొడుతుంది? శవాన్ని మోసం వాడు నీకు తినాడు కానీ నాకేం తెలుస్తాయా? ఇదే ఊరికి వచ్చిన సమాకున్నావా? దోచుడు రూపాయలు పోసి ఈచుడు కొన్నానయ్యా. పెద్ద దోచుడు ఈచుడు దోచుడు ఏటయా పెద్ద పోకడిచ్చి నా అవసరం నీకు ఎప్పుడు రాదా? నీ అవసరమా? నాకా? నీకే. ఎందుకో ఎప్పుడు అరే అన్నామనుకో, అరే అన్నామనుకో. నా పోకడికి నన్నే తామంటారా? పోకడిస్తే తావేంటి? ఏందయ్యో చెయ్యి మా జోరుగా వేస్తా ఉండదే, ఏమిటి సంగతి? చూడు బాబమ్మ, నా కాడ పోకడుచుకుని నన్నే తామంటున్నాడు. ఏ తాగకుండా ఉట్టి కట్టుకుని ఊరేగుదాం అనుకున్నావా ఏంటి? అందరం సచ్చేవాళ్ళమే. పోవయ్యా. మీ నోట్లో ఏంటి? ఏమి లేదమ్మా, వస్తా. ఇదిగో ఏమయ్యో, నీకెన్నిసార్లు చెప్పిన బుద్ధి కనలేదు. వచ్చే పోయేవాడు జాడలు ఆడుతూ కూర్చుంటావు. గుర్రం గుడ్డిదైనా దానాకేమీ తక్కువ లేదు. పద మేద్దు గాని మీరు రాబందురా. ఇలా రండి. మంచకోళ్ళు మహాలక్ష్మిని కిందకి దించేసి 3 రోజులు అయింది. ఎటు తేలకుండా ఉంది. మీరు దగ్గరుండి ఏదో తేల్చుకొచ్చి అట్టగా శోభ. డాక్టర్ బాబు. రా శోభ, ఇంటి దగ్గర దిగబెట్టాను. నేను భయపడ్డంతా జరిగింది. ఎవరికేం అపకారం చేశానో భగవంతుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు. ఊరుకోమా. అక్క, నేను ఇంత అవమానించిన వాడు రక్తం కల చూస్తాను. చెప్పక్క, ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పు. ఆవేశపడకలేదు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఆ జమీందారికి బుద్ధి చెప్పాను. డాక్టర్ బాబు, నా మూలంగా మీకింత అన్యాయం జరిగిన ఈ రోజు నా బిడ్డని కాపాడారు. మీరును ఎలా తీర్చుకుంటానో ఏమో. అదే ఉందమ్మా, మానవుడిగా నా కర్తవ్యం నేను చేశాను. మీ వల్ల నాకేదో అన్యాయం జరిగిందని మీరు బాధపడిన అవసరం లేదు. అదంతా విధిలిఖితం. అంతే.
ఊరుకమ్మా ఊరుకో. దేవుడు లాంటి డాక్టర్ బాగుండగా మనకేం భయం లేదు. వెళ్ళి బట్టలు మార్చుకో. వెళ్ళి. అమ్మా, వీరు వీరు రావు బహదూర్ రంగధర్మం గారు కదా? అవునాయన, వీళ్ళ నాన్నగారు. అయితే వారు విదేశాల్లో? అవును, వారు విదేశాల్లో భారీ ఎత్తున వ్యాపారం చేస్తూ ఉండేవారు. సంవత్సరానికి 6 మాసాల్లో వారు ఆ దేశాల్లోనే ఉండేవారు. అప్పుడు శోభకి 8 ఏళ్ళు, రవికి 6 ఏళ్ళు. ఆ సంవత్సరం శోభ పుట్టినరోజు ఘనంగా జరిపించాలని సంకల్పించాం. అమెరికాలో ఉన్న వీళ్ళ నాన్నగారు పుట్టినరోజు నాటికైనా తప్పకుండా వస్తానని, ఏ లోటు రాకుండా పుట్టినరోజు ఘనంగా జరిపించమని కేబుల్ పంపారు. ఇప్పటికీ నా కళ్ళ కట్టినట్టుగా ఉంది. ఆ రోజు సాయంత్రం బహదూర్ గారు ఇంకా రాలేదమ్మా. అమెరికా నుండి ఢిల్లీ చేరినట్టు, ఢిల్లీ నుండి ఇక్కడికి వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. రామయ్య, ఏమ్మా? విమానాశ్రయానికి కారు పంపారా? మేనేజర్ శాస్త్రి గారు తీసుకెళ్లారమ్మా. చాలా సేపు అయింది, ఈ పాటికి వస్తూనే ఉంటాను. అమ్మా, ఇంకా రాలేదేంటమ్మా? వస్తారమ్మా, ఇప్పుడే వస్తారు. అదిగో వచ్చేసారు. శేషయ్య గారు, ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? అయ్యగారు రాలేదా? ఏం చెప్పమంటారు తల్లి, బాబు గారు హార్ట్ అటాక్ వచ్చి మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శేషయ్య గారు, అమ్మా, బాకీలన్నీ తీరినట్టేనా? ఇల్లు కూడా పూర్తిగా పోయిందమ్మా. చెట్టంత మనిషే పోగాలింది. ఈ ఇల్లు ఉండి మాత్రం ఏం ఉద్ధరిస్తుంది? అప్పులు తీర్చకుండా పోయారనే మాట వారికి రాకుండా ఉంటే అంతే చాలు. అన్నట్టు నేనిచ్చిన డబ్బు సిబ్బందికంతా సర్దారా? నేనెంత చెప్పినా వీళ్ళెవరూ తీసుకోవటం లేదమ్మా. అదేమిటి శేషయ్య గారు, అకస్మాత్తుగా వారు పోయారు. సరుకులు తీసుకొస్తున్న వాడు సముద్రం పాలై సంస్థలే మూసేయాల్సి వచ్చింది. మళ్ళీ కొంచెం ఆసరా దొరికే వరకు ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ పని చేశాను. అమ్మా, ఆఖరికి మీ నగలు కూడా అమ్మేశారు. ఈ పసికందరి భవిష్యత్తు మా కోసం త్యాగం చేశాడు. వద్దమ్మా, మనిషికి మించిన మంచితనం కష్టాలకు కారణం అవుతుంది తల్లి. ఇంతకంటే రాబోయే కష్టాలు ఏముంటాయి శేషయ్య గారు? రావు బహదూర్ గారి మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఆ డబ్బు మీరు తీసుకోక తప్పదు. అన్నట్టు పట్నంలో రాజేంద్ర అనే అబ్బాయిని డాక్టర్ చదివిస్తున్నట్టుగా మాటల సందర్భంలో వారు నాతో అన్నారు. ఈ సంవత్సరంతో అబ్బాయి చదువు పూర్తయిపోతుంది. డబ్బు లేకపోతే చదివిన చదువంతా వృధా అయిపోతుంది. అమ్మ శోభ, శేషయ్య గారు, ఈ వజ్రాల రింగులు అమ్మి ఆ డబ్బు రాజేంద్ర పంపించండి. అమ్మా, 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 నేనేనమ్మా ఆ భాగ్యుణ్ణి, నేనేనమ్మా దురదృష్టవంతుడైన రాజేంద్రుడు. శేషయ్య గారు రాసిన ఉత్తరం చూసి మీకోసం పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే మీరు ఇల్లు అప్పుల వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయారని చెప్పారు. అప్పటి నుంచి మీకోసం వెతకని చోటంటూ లేదు.
విధి ఎంత విచిత్రమైందో చూశారా? దగ్గరే ఉండి కూడా మిమ్మల్ని తెలుసుకోలేకపోయిన అదృష్టహీనుడమ్మా నేను, అదృష్టహీనుడు. నాయనా రాజు, రాజు నువ్వా నాయనా? అమ్మా భగవంతుడు ఎంత దయామయుడు. అమ్మా చూప, అమ్మా బాబు రవి, అమ్మా నాయన రాజు, అమ్మా నా బిడ్డ ఇంకా అమ్మా అమ్మా